నమస్కారం అండి. ఇక్కడ ఒక చిన్న ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుందాం. అంటే రాజకీయాలు కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి ఒక ప్రక్కన, మరో ప్రక్కన వ్యాపారం, మరో పక్క ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ చిరుతిళ్ళు తినడం అనేటువంటిది బహుశా నాకు తెలిసిండి రాజమహేంద్రవరంలో ఇంత ఎస్టాబ్లిష్డ్ థింకింగ్ తోటి జరిగినటువంటి యాక్టివిటీ ఎప్పుడు లేదు మరి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రాజమండ్రి వాస్తవానికి ఒక పెద్ద పల్లెటూరులా ఉంటుంది. ఇప్పుడిప్పుడే అర్బనైజ్డ్ అవుతా ఉంది. ఈ సంఖ్యా పరంగా కానీ, లేకపోతే ఉపాధి పరంగా కానీ, లేకపోతే విద్యాపరంగా కానీ, లేకపోతే అభిరుచుల పరంగా కానీ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒక ఆట విడుపు కావాలనేటువంటి ఆలోచన భరత్రామ్కి లేకపోతే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఒక కొత్త ఆలోచన వచ్చి ఇక్కడ ఎందుకు మనం ఈ కల్చర్ని అడాప్ట్ చేయకూడదు అనేటువంటి విధంగా ఒక ఆలోచనతో ఈట్ స్ట్రీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మొన్న ఏదో చిన్న ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక ఆరోపణ చేశారు. ఇది మేమైతే ఇది షాపులన్నింటిని ఎత్తేస్తాం అనేటువంటి విధంగా కూడా పతాక స్థాయిలో మాట్లాడడం జరిగింది. అయితే మనం వాస్తవం ఎలాగ ఉందనేటువంటిది రాజకీయ నాయకులు రాజకీయాన్నే మాట్లాడతాం, కానీ రాజకీయాలు కాకుండా వాస్తవంగా ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగుంది. ఇందాకే కొట్లు వాళ్ళని కూడా మేము అడగడం జరిగింది, ఏంటి అసలు మీ వ్యాపారం ఎలాగుంది, మీరు ఏంటి మీ పరిస్థితులు ఎలాగున్నాయి, ఏంటి ఇక్కడ ఎవరెవరో ఏ విధంగా మీరు భద్రతతో ఉన్నారా, లేకపోతే అభద్రతతో ఏమైనా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇక్కడ ఏమైనా అసాంఘిక వ్యక్తులు శక్తులు వచ్చి ఇక్కడ ఏమైనా అల్లరిముక్కలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఏంటి పరిస్థితి, మీకు ఇంకా ఏ అవసరాలు కావాలి అనేటువంటి విధంగా వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఆ దిశలో మనం ఒక్క మారు అలా పర్యటన చేస్తూ మేము అసలు మీ అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసుకుందామని వచ్చాము. మీకు ఏమైనా భద్రతగా ఉందా, లేకపోతే ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏంటి, మీరు సరదాగా ఇక్కడ ఆహారం తీసుకుంటున్నారు కదా, ఏంటి ఎలా ఉంది, మీ అభిప్రాయం ఎలా ఉంది అసలు? ఈ రాజమండ్రి ఇటువంటి కల్చర్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. భరత్రామ్ గారు నాయకత్వంలో భరత్రామ్ అనేటువంటి వ్యక్తి కొత్త కుర్రాడు రాజకీయాలకు వచ్చి ఈవేళ ఒక నూతనమైనటువంటి ఆలోచనతో కొత్త పొంతలు తొక్కిస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా ప్రజలకు నిజంగా ఇబ్బందికరంగా ఉందా లేదా అనేటువంటి విధంగా మేము మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కసారి మాట్లాడాలని అనుకున్నాం. ఎలా ఉంది? నిజమేనా? మీరు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారమ్మా ఇక్కడికి? అప్పుడెప్పుడు వస్తూ ఉంటారమ్మా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా అమ్మా? ఇక్కడ ఏమన్నా గబుక్కుని ఏదన్నా ఇక్కడ గొడవలు చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తాగుబోతులు కానీ, లేకపోతే అల్లరి మొక్కలు కానీ ఎప్పుడైనా వచ్చిన సందర్భం ఏమైనా కనపడ్డదా అమ్మా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరమ్మా? సునీత. సునీత గారు చెప్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పేసి. మరోసారి ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు. పెద్దగా అమ్మాయి, మా అమ్మాయిలా ఉంది. అమ్మా ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగానే ఉందండి. హలో, ఏంటి ఇంటి దగ్గర సెల్, మళ్ళీ ఎక్కడ కూడా సెల్ చూస్తావేంటి? ఎలా ఉంది? బాగుందా? నిజమమ్మా? నీ పేరు? అమ్మా అర్చన. అర్చన కూడా చెప్తుంది, చిన్న పాప, బహుశా నేను అనుకుంటున్నాను 3వ తరగతో లేకపోతే 4వ తరగతో చదవచ్చు. 6వ తరగతి చదువుతున్నావు. అబ్బా అమ్మా చెప్పండి అమ్మా. ఏం చెప్పనండి, అసలు ఏంటి ఇక్కడ రాజమండ్రి వచ్చామంటే ఒక సెలగ్గా ఉందామని వస్తామండి. అమ్మా ఒక మంచి అయినా చెడ్డ అయినా చూద్దాము అని ఒక సంవత్సరానికి ఒకసారి వస్తామండి. 6 నెలలకు ఒకసారి వస్తాం. ఒకసారి అంటే షాపింగ్ మాల్ చేసుకుని ఫుడ్ తిన్నాక ఇక్కడికి వస్తామండి. అన్ని బాగానే ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తామండి. ఏ ఊరమ్మా? మెండపేట అండి. మండపేట నుంచి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతారమ్మా? వెళ్ళిపోతాం. మీ పేరమ్మా? దీవెన. దీవెన చూడండి ఎంత చక్కగా చెప్తుందో. చాలా మిమ్మల్ని దీవించాలని అన్నట్టుగానే చెప్తుంది. ఎందుకంటే మేము మండపేట నుంచి వస్తాం, ఒక 6 నెలలకి 3 నెలలకు ఒక్కోసారి మేము వస్తాం. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటాం, షాపింగ్ చేసుకొని ఆట విడుగుగా వచ్చి ఇక్కడ అన్ని తీసుకుంటాం. ఇక్కడ చాలా బాగుందని చెప్తుంది. అమ్మ దీవెన నమస్తే అమ్మా. చదువుకున్న పిల్లలు ఉన్నారు. అమ్మా ఏం చదువుతున్నారమ్మా మీరు? వాట్ ఆర్ స్టడీయింగ్? ఏమ్మా ఏం చదువుతున్నావు చెప్పమ్మా. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? బాగుందా లేదా? ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అమ్మా? ఈ పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఇదేదో కంగారు పడి పిల్లలు కూడా అదే మొన్న వచ్చారు కదా అల్లరి చేయడానికి, వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుకుంటున్నారేమో నాకు అనుమానంగా కూడా ఉంది. నీ పేరేంటమ్మా? అమ్మా జయత్రి చెప్తుంది. చక్కగా ఉంది నీ పేరు, వెరీ నైస్. చక్కగా చిన్నపిల్లలతో వచ్చి ఫ్యామిలీ లేడీస్ వచ్చి కూర్చొని, చదువుకున్న ఆడపిల్లలు వచ్చి కూర్చొని ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అమ్మా పాపనమ్మ. అమ్మ రామ్మా,
రాజమండ్రి ఎలా ఉంది ఈ మధ్య కాలంలో ఇక 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఇప్పుడున్నటువంటి భరత్ రామ్ గారు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంబాల్ పార్క్ కానీ ఈట్ స్ట్రీట్ కానీ లేకపోతే దండి మార్చ్ ఇవన్నీ సరదా ఆట విడుపుగా ఉన్నాయి, మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయి? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది సార్. మీ పేరమ్మా? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు కూడా చెప్తున్నారు చాలా బాగుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ముందు కంగారు పడతా ఉన్నారు, ఎందుకంటే మొన్న వచ్చి అల్లరి చేశారు కదా, వాళ్ళేమో వీళ్ళు ఒకటేనేమో అనుకుని కంగారు పడతా ఉన్నారు. హాయ్, నీ పేరమ్మా? అమ్మా పూజ. హౌ ఆర్ యూ? యు ఆర్ ఫైన్. Mommy also fine? She is your sister or neighbor? Sister. What's your name? Harini and పూజ. మీ అమ్మ మీ పేరమ్మా? రజని. భలే ఉన్నాయమ్మా మీ పేర్లు, హరిణి, రజని, పూజ. ఎలా ఉందమ్మా, ఏంటి ఇక్కడ ఈ వాతావరణం మనకు ఆహ్లాదభరితంగా ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా? ఇక్కడ వచ్చి ఎవరైనా గబుక్కుని ఏమన్నా అల్లరి మొక్కలు కనుక ఇక్కడ చలామణి అవుతున్నారు ఏంటి, ఎలా ఉంది? ఈ ఫుడ్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఇది డెవలప్ చేస్తున్నారు అమ్మా, అప్పుడు బాగానే ఉంది, అలాంటి ఏం డిస్టర్బెన్సెస్ అలాంటి ఏం లేవు. ఆ తర్వాత అంటే ఫుల్ గా డెవలప్ చేసాక ఇదే రావడం. మీరు ఎక్కడమ్మా, ఎక్కడ ఏరియా? మాది ప్రాపర్ వైజాగ్ అండి. అమ్మా, ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వర్కింగ్ ఇక్కడ. అమ్మా, సో మీ పేరేంటన్నారు మనం? రజనీ అండి. రజనీ గారు చెప్తున్నారు మాదేమో విశాఖపట్నం అండి. ఈ విశాఖపట్నంలో మేము గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో అరకొరగా ఉన్న వసతులు ఇప్పుడు వెల్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్తా ఉన్నారు. రాజమండ్రిలో ఇంకా ఈ ప్లేస్ చూసారమ్మా, ఇంకా వేరే వేరే ప్రాంతాలు కూడా చూసారు మీరు? ప్లేస్ అంటే చుట్టుపక్కల ఇంకా ఎక్కడికి వెళ్ళి జస్ట్ లోకల్ లోనే. ఒకసారి వీలైతే కంబాల్ పార్క్ లో కూడా వెళ్ళండి. అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా ఉంది అది? కంబాల్ పార్క్ ఎలా ఉంది? బాగుంది. బాగుందమ్మా. బాగుంది. ఇక్కడ 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 ఉద్యోగరీత్యా ఇక్కడ స్థిరపడుతున్నారమ్మా, ఇక్కడ ఏం చేస్తారమ్మా వారు? రైల్వేస్ అమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అమ్మా మీ పేరేంటి? చెప్పమ్మా. అమ్మా దేవసేన. ఓ వెరీ నైస్. దేవసేన బాహుబలి. నీ పేరమ్మా? మోహన. సేన మోహన రెండాటికి వెనకాల నా వచ్చింది. నీ పేరు నాన్న? అఖిలేష్. ఓకే. ఏమో ఎలా ఉంది ఏంటి మీ యంగర్ జనరేషన్, మీ థాట్స్ ఏంటి? రాజమండ్రి గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు చూస్తున్నారా? గతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటి చాలా చీకటిగా ఉండేది ఈ రోడ్డు, ఇప్పుడు ఈట్ స్ట్రీట్ పెట్టిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉంది? అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తున్నారా లేకపోతే ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి? ఇది సెకండ్ టైం అండి ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నచ్చింది ఇదంతా, లైక్ అక్కడే ఫుడ్ ఇక్కడే కూర్చొని తినడానికి అంత బాగుందని చెప్పి ఇప్పుడు సెకండ్ టైం. ఫుడ్ కి దగ్గరగానే మనకు కూర్చోడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందని హ్యాపీగా ఉంది. అంటే రోడ్డు మీద ఉండి తినకుండా. అంటే సైంటిఫిక్ అప్రోచ్ కనపడుతుంది ఇక్కడ. అంటే లీడర్ తాలూకా లేకపోతే ప్రభుత్వం తాలూకా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్స్ కి వాళ్ళకి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదన్నట్టుగా అర్థమవుతుంది మీకు? చాలా బాగా డెవలప్ చేశారు ఇదంతా, సో అంత మంచిగా అనిపిస్తుంది. దేవసేన ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్ సజెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ రోజే ఇక్కడికి విజిట్ చేశాను, అప్పుడు అనుకున్న రాజమండ్రి ఇంత డెవలప్ అయిందా అని చెప్పి. నేను అంటే 2 years బెంగళూరులో అన్నాను, రీసెంట్ గానే వచ్చాను. సో బెంగళూరుతో రాజమండ్రి పోటీ పడుతుందా లేదా? పడుతుంది. అఖిలేష్ అభిప్రాయం? ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అయితే ఉంది రాజమండ్రిలో. ఇంత ముందుకు ఇప్పటికి చాలా చేంజెస్ చూసాం. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ ఇటువంటి ఇంకా మంచి మంచి చాలా వచ్చాయి. మా రోజుల్లో ఎంత ఎన్విరాన్మెంట్ లేదు, మీరు చాలా అదృష్టవంతులు. ఏమో చెప్పమ్మా. సో ఇలాగే కంటిన్యూ చేస్తే మేము రాజమండ్రి బెంగళూరు వెళ్ళము, ఇక్కడే ఉంటాం. ఈ పాప చెప్తుంది దేవసేన అంటుంది. ఇంకా ఇక్కడ ఇటువంటి ఎన్విరాన్మెంట్ ని కనుక మీరు క్రియేట్ చేసి ఇదే ఎన్విరాన్మెంట్ ని కంటిన్యూ చేసి ఫంక్షన్ ఫుల్ గా మీరు కనుక చేయగలిగితే నేను బెంగళూరు వెళ్ళవు, ఇక్కడే రాజమండ్రిలో ఉండిపోతాం, సెటిల్ అయిపోతాం అని చెప్తా ఉందండి. ఏ ఊరమ్మా? రాజమండ్రి అమ్మా. ఎక్కడమ్మా? సిటీ ఏరియా. రాజమండ్రిలో ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టడం లేకపోతే ఈట్ స్ట్రీట్ పెట్టడం లేకపోతే మన కంబాల్ పార్క్ కానీ దండి మార్చ్ కానీ లేకపోతే అక్కడ హ్యాపీ స్ట్రీట్ కానీ పుష్కర్ ప్లాజా కానీ ఎలా ఉంది మీకు? సరదాగా ఆట విడుపుగా బాగుందా లేదంటే వీళ్ళు ఎందుకో ఏం చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తా ఉందా? అలాంటిది ఏం లేదండి. బాగుందమ్మా. నీ పేరమ్మా?
మాధురి చెప్తుంది చాలా బాగుందని చెప్పేసి మాది ఇక్కడే సిటీ ఆరే అండి అని చెప్పి చెప్తా ఉంది. ఇక ఇక్కడ పాప వాళ్ళు ఏదో స్నాక్స్ తింటా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడి మాట కలుపుదాం. అమ్మా ఏం తింటున్నారు? చికెనా అమ్మా? బేబీక్యూ. ఈ మాట చెప్తే నాకైతే నోరైతే రాదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఇటువంటి మాటలే వినలేదు ఎప్పుడు. ఎలా ఉంది మీ అభిప్రాయం, ఎలా ఉంది ఏంటి ఈ వాతావరణం? అమ్మా ఈవినింగ్ అంటే ఇక్కడ ఉన్నామండి, మేము హైదరాబాద్ లో ఉంటాము. అమ్మా సో అక్కడలాగే ఉంది. అక్కడలాగా డిఎల్ఎఫ్ రోడ్ ఉంటది హైదరాబాద్ లో, అలాగా ఫుడ్ స్ట్రీట్ ఉంటది అక్కడ కూడా. డిఎల్ఎఫ్ రోడ్, నెక్లెస్ రోడ్, అట్లా ఫుడ్ స్ట్రీట్స్ అన్నమాట. ఫుడ్ స్ట్రీట్. సొంత ఊర్లో ఇలా ఉండడం అనేది చాలా బాగుంది. ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ కజిన్స్ ఈ రాజమండ్రి మీ సొంత ఊరు? సొంత ఊరు రాజమండ్రి అండి, జాబ్ కోసం హైదరాబాద్. నీ పేరమ్మా? రమ్య అండి. రమ్య చెప్తుంది చాలా రమ్యంగా ఉందండి బాబు రాజమండ్రి అని చెప్పి. హైదరాబాద్ అమ్మా ఇక్కడ ఈ వాతావరణం లేకపోతే ఈ టేస్ట్ ఎలా ఉంది? అక్కడ టేస్ట్ బాగానే ఉందా? హైజీన్ గానే ఉంది అంటే క్వాలిటీ కూడా ఉంది ఫుడ్? ఓకే ఓకే వెరీ నైస్. రమ్య ఇదంతా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భర్త గారు, మార్గాని భరతరాం గారి ఆలోచన, ఆయన ఎఫర్ట్స్, గవర్నమెంట్ నుంచి సపోర్ట్. రమ్య చెప్తుంది అసలు ఎవరు చూడలేదని, కానీ అల్లరి చేయడానికి కావాలని వస్తున్నట్టుగా అనిపిస్తుందా ఉంది. ఈ బాబుని అడుగుతా. అబ్బాయి బాబు, మీ పేరు ఏంటన్నా? రమేష్. హౌ ఇస్ ఇట్? అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఓకే. మార్గాన్ భర్త గారు ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైం పాస్ కి ఫుల్ చిల్ అవడానికి. మార్నింగ్ ఆఫీస్ లో ఫుల్ టైర్ అయ్యి. మీరేం చేస్తుంటారు? నేను లాయర్. ఫాదర్ లాయర్. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు రాధాకృష్ణ గారు. అబ్బాయి చెప్తా ఉన్నాడు చాలా చక్కగా ఉందని చెప్పేసి, ఇక్కడ వాతావరణం బాగుందని చెప్తున్నాడు. హ్యాపీ స్ట్రీట్, కప్ అండ్ సాసర్, పుష్కర్ ప్లాజా, కమ్మల్ చెరువు పార్క్, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్. అమేజింగ్. నెక్స్ట్ గ్లో గార్డెన్ కూడా వస్తా ఉంది రాజమండ్రి. తర్వాత వెయిటింగ్ దానికోసం అయితే. ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తున్నారు కదా, యువత హరిత అని. అది ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? సో గుడ్ గోయింగ్ అంట. గుడ్ గోయింగ్ సార్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వి సీయింగ్ యాజ్ రాజమండ్రి గ్రీన్ అన్నమాట. ఓ వెరీ నైస్. ఈ బాబు కూడా చెప్తున్నాడు చాలా చక్కటి వాతావరణంలో రాజమండ్రి వెళ్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకసారి పేరున్నారు ఇక్కడ, పేరు కదా, బ్రదర్ అండ్ సిస్టర్. అదే పేరు అంటే జత అన్నాం కానీ. నాన్న ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? కాకినాడ. మీరు కాకినాడ. మీరమ్మా? అదే లోకల్ అన్నారమ్మా. ఇద్దరు బ్రదర్సా? ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉందన్న ఇక్కడ? ఏంటి ఫుడ్ ఎలా ఉంది, లేకపోతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? బాగుందా పాప? ఈ ఆలోచన ఎలా ఉంది? ఈట్ స్ట్రీట్ అనేటువంటిది ఎలా ఉంది? ఈట్ స్ట్రీట్ అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి వాళ్ళు మామూలుగా జనరల్ గా ఫుడ్ తినడానికి అనేది బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఈట్ స్ట్రీట్ కూడా కొంచెం పాష్ ఉంటుంది, అంటే కొంచెం బాగా తిరగడానికి. అది ఫుడ్ కూడా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది. ఓకే, కల్చర్ ఆల్ ఫైన్. బాగుందా? ఈ వసతి అంతా బాగుందంటావు? ఓకే. నేను చెప్తాను, కాకినాడ నుంచి వచ్చారట. వాళ్ళ సిస్టర్తో పాటు కూర్చొని, వాళ్ళ బ్రదర్తో పాటు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, యంగర్ జనరేషన్. వాళ్ళని అడిగి మనం ఇక్కడ ఈ వాతావరణం ఎలా ఉంది, ఏంటి ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏంటి ఈట్ స్ట్రీట్ ఎలా ఉంది, ఈట్ స్ట్రీట్లో ఉన్నటువంటి వసతులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా కావాలా ఈట్ స్ట్రీట్లో, కెమెరాస్ కానీ లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఇంకా ఏమన్నా కావాలనేటువంటిది అడుగుదాం. ప్రస్తుతానికి పాపతో మాట్లాడదాం. పాప, అమ్మా మీ పేరమ్మా? ఆశ. ఎలా ఉందా మీకు వాతావరణం, ఎలా ఉంది? ఈట్ స్ట్రీట్ ఎలా ఉంది? ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ వచ్చి ఇక్కడ అల్లరి చిల్లరి చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఏమన్నా ఉంటున్నారా? పోలీస్ వాళ్ళంతా సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూర్డ్. మీ పేరమ్మా? దివ్య సార్. దివ్య. ఎలా ఉందమ్మా? ఏంటి ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది. అసలు ఈ థాట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే సండేస్ వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బాగుందమ్మా. వీకెండ్స్ సండే రాజమండ్రి అమ్మా?
ఎక్కడమ్మా ఏరియా? ఐఎల్టీటీ జంక్షన్. ఐఎల్టీడీ జంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఈ అక్కడ రాజమండ్రి మొదలవుతుంది, రాజమండ్రి ఇంచుమించుగా ఇటు వెళ్తే మల్లపేట వెళ్తే అయిపోతుంది, అంటే దాదాపుగా మీరు అటు నుంచి ఇంటికి వచ్చారు. బాగుందమ్మా? మీరు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా రాజమండ్రిలో? అమ్మా ఇక్కడ ఎవరు ఏ విధంగా ఇబ్బంది కలిగించట్లేదు. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా? క్వాలిటీ అంతా బాగుంది. ఈ పాపలు ఇద్దరు చెప్తున్నారు చాలా క్వాలిటీగా ఉందండి, ఫుడ్ హైజెనిక్ గా ఉంది, ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది కూడా లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మరో ఫ్యామిలీ ఉన్నారు, కూర్చున్నారు, వారిని అడుగుదాం. ఆహారం తీసుకుంటా ఉన్నారు. అమ్మా ఎలా ఉంది ఇక్కడ ఈ వాతావరణం ఎలా ఉంది? మేము మీ అభిప్రాయ సేకరణ కోసం, అయితే కొంతమంది ఏంటంటే ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయని, లేకపోతే ఫుడ్ బాగాలేదని, ఈట్ స్ట్రీట్ని తీసేయాలని చెప్పేసి కొంతమంది కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని గురించి అసలు మేము ప్రజల్లో వాస్తవ దృక్పథం ఎలా ఉందనేటువంటి దాని మీద మేము కొన్ని శాంపిల్స్ తీసుకొని మేము ఎగ్జిబిట్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. రాజకీయాలు ఏం కాదు. ప్రస్తుతం ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది? మీరు ఆహ్లాదభరితంగా ఉందా లేదా? రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ఎలా ఉంది? అక్కడ కంబాల చెరువు ట్యాంక్ కానీ, లేకపోతే దండి మార్చ్ కానీ, లేకపోతే పుష్కర్ ప్లాజా కానీ, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ కానీ, మరో చోట గ్లో పార్క్ కూడా వస్తుంది, వెలుగులతో ఉండేటువంటి పార్క్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాజమండ్రిలో. యువత హరిత అనేటువంటి కార్యక్రమంతో పచ్చదనాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి భరతరామం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా ఉంది అసలు? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మీ పేరు? ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్. ఏంటి అసలు ఏంటి ఇంకా ఏమన్నా మీ ఇన్నోవేట్గా ఇంకా మీకు మీలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయి, ఏమైనా చెప్పాలనుకుంటారు? ఇంకా రాజమండ్రి ఇంకా అభివృద్ధి ముందుకెళ్ళాలని, ఇంకా మంచిగా అదేంటి ఇంకా వీటినే ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా ప్రస్తుతం కంఫర్ట్ గానే ఉంది. కంఫర్ట్ గా ఇటువంటి వాతావరణం మీరు చూస్తారనుకున్నారు ఎప్పుడైనా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఐ థింక్ యు ఆర్ 30 ఏళ్ళ వయసులో ఇంచుమించుకుని ఉంటారు. మీ వయసులో ఇది మార్పు వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. వచ్చి ఎక్కడమ్మా ఇది ఏరియా? మీ రాజమండ్రి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఫ్లోలో చిన్న విషయం మర్చిపోయాను. ఈవేళ ఈట్ స్ట్రీట్ గురించి నేను ప్రజాభిప్రాయ సేకరణ వేషం కట్టి ఈవేళ జనంలోకి వచ్చాను. అందరినీ వాళ్ళ అభిప్రాయాలని శాంపిల్స్ తీశాను. ఇదే నేను రేపటి నుంచి ఇదే పని మీద, అంటే ప్రజాభిప్రాయం ఎలాగుంది, ప్రజల్లో ఏమన్నా మేము తప్పు చేస్తున్నాం అనేటువంటి ఫీల్ కూడా మేము తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకునేటువంటి నేపథ్యంలో రేపటి నుంచి నేను ఇలాగే తిరుగుతాను. అక్కడ మన కంబాల చెరువు పార్క్ కానీ, పుష్కర ప్లాజా కానీ, హ్యాపీ స్ట్రీట్ కానీ, అదేవిధంగా దండి మార్చ్ కానీ, అదేవిధంగా గోదావరి బండి మీద కూడా ఆయన ఏదో ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ముందస్తుగానే నేను ఆ ప్రాజెక్ట్ ఎలాగుంటే బాగుంటుంది అనేటువంటి విధంగా నేను ఆ గోదావరి బండి మీద సంబంధించిన ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాను. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజలకి ఒక విషయాన్ని అందించాలి. అందించడంలో ఈస్ట్ న్యూస్ ముందుంటుంది కాబట్టి తప్పకుండా ఈస్ట్ న్యూస్ని మేము వెంటబెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉంది, ప్రజల తాలూకా నాడు ఎలాగుంది, మాట ఎలాగుంది, భాష ఎలాగుంది, వాళ్ళ భావం ఎలాగుంది, రాజమండ్రి ఎలాగ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనని, వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని భరత్రామ్కి ప్రభుత్వానికి అందజేయడంలో నేను ఒక వారధిగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అదేవిధంగా గ్లో పార్క్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇప్పుడే మనం ఇటీవల కాలంలో ఈ ప్రచారం చేస్తూ ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తిరుగుతున్నారు, సంఘ విద్రోహ శక్తులు తిరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఈట్ స్ట్రీట్ అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని జనంలోకి చూపించాలనే ఒక ప్రచారం జరుగుతుంది. అది దుష్ప్రచారం అనగానే ప్రచారం చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు. నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఆమె కామన్ మ్యాన్, డ్రెస్ కూడా చూశారుగా, డ్రెస్ కోడ్ కూడా చూసుంటారు మీరు. నేను ఒక కామన్ మ్యాన్గా వెళ్ళాను. మామూలుగా వాళ్ళందరూ కూడా నేను ఎవరినో కూడా తెలియదు. అందులో జనసేన అభిమానులు ఉండొచ్చు, లేకపోతే టీడీపీ అభిమానులు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండొచ్చు, బీజేపీ అభిమానులు కూడా ఉండొచ్చు. పార్టీలకు అతీతంగా ఒక అభిప్రాయ సేకరణ అనేటువంటిది పబ్లిక్ నుంచి కొన్ని శాంపిల్స్ తీయాలనేటువంటి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా నేను అందరినీ అడిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇది చాలా మేము ఇంతగా రాజమండ్రి అభివృద్ధి చెందుతుంది. కొంతమంది అయితే ఏకంగా మేము ఎప్పుడు బెంగళూరు వెళ్తూ ఉంటామండి, బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చాం, ఇలాగే కనుక ఉంటే మేము సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మేము ఇలాగే కనుక ఉంటే రాజమండ్రి మేము బెంగళూరు వెళ్ళమండి అని అంటున్నారు. అంటే హైదరాబాద్లో కూడా చాలా కొన్ని స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ పేర్లు చెప్పారు. అక్కడలాగే అక్కడికన్నా ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి, అదేవిధంగా చాలా తక్కువ రేట్లలో కూడా ఉందంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే అక్కడ అమ్మడం, కూర్చోడానికి ఒక సిట్టింగ్ చాలా చక్కగా ఉందని చెప్పేసి. మేమైతే మండపేట నుంచి వచ్చామండి బాబు, మేము
3 నెలలకి 6 నెలలకి ఒకసారి వస్తూ ఉంటాయి. మొత్తం వెరసి చూస్తే జనం అందరూ ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉందండి, చాలా బాగుందండి. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ చాలా చక్కగా ఆలోచన చేసి ఈ స్ట్రీట్ని పెట్టడం జరిగింది. రాజమండ్రిలో ఇటువంటి మెరుపులు చూడలేదు, ఇటువంటి అభివృద్ధి చూడలేదు. మేము ప్రక్కన కంబాల్ చెరువు ట్యాంక్ కానీ, లేకపోతే పుష్కర్ ప్లాజా కానీ, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ కానీ, లేకపోతే ఈ ఈట్ స్ట్రీట్ కానీ, రేపు ఇంకా ఏవో కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది రాజమండ్రి అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. అయితే మేము కళ్ళెదురుగుండా ఇంకొక ఆయన అయితే నా వయసు 30 ఏళ్ళు అండి. ఈ 30 ఏళ్ళ వయసులో నేను ఇంత అందంగా రాజమండ్రి ఉంటుందని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ దాదాపుగా 33 స్టాల్స్ ఉన్నాయి. చిన్న చిన్న దుకాణాలు కూడా మనకి 2-3 ఇంకా ఉన్నాయి. ఈ 33 స్టాల్స్కి సంబంధించినటువంటి వర్కర్లని వాళ్ళందరినీ చూసుకుంటే దాదాపుగా 300 నుంచి 400 వరకు వర్కర్లు ఉన్నారు. అదేవిధంగా పక్కనే SC ST సంబంధించిన హాస్టల్ ఒకటి ఉంది. ఈ హాస్టల్కి సంబంధించిన బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళు వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఎక్కడో అబ్రాడ్లో మనం వింటూ ఉంటాం, మామూలుగా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, MS చేయడానికి వెళ్ళారు, అక్కడేమో మెడికల్ షాప్లో పనిచేస్తున్నారట, 3 గంటలకు ఇంత డబ్బు ఇస్తారట. అదేవిధంగా పెట్రోల్ పంపుల దగ్గర పనిచేస్తూ ఉంటారంట, వాళ్ళకేమో ఇంత పాకెట్ మనీ ఇస్తూ ఉంటారంట. ఇది అర్థమైంది ఏంటంటే రాజమండ్రి అర్బనైజ్డ్ అవుతున్నటువంటి క్రమంలో ఒక డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ఇన్నోవేట్ థాట్లోకి వెళ్తూ ఉంది. దీన్ని మనం వెల్కమింగ్ చెప్పాలి. తప్పకుండా పరిపాలనకు సంబంధించిన ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళు భరత్రామ్ ఈవేళ కొత్త ఆలోచనలతోటి బ్యూరోక్రాట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఈవేళ ఒక కొత్త అందాలను తీసుకొస్తా ఉన్నాడు రాజమండ్రిలోకి. కాబట్టి ఈవేళ వీళ్ళందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. మనం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం పోటీ పడదాం, ఊరు బాగు కోసం పోటీ పడదాం. మీరు బీజేపీ అవనండి, టీడీపీ అవనండి, జనసేన అవ్వండి, వైఎస్ఆర్సీపీ అవ్వండి. నేనైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. అభివృద్ధి ప్రజలకి చూపించడం కోసం, రాజమండ్రిని అభివృద్ధి చేయడం కోసం పోటీ పడదాం. అంతే తప్పించి మేమేదో బాగు చేస్తున్నామని మీరు పాడు చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. దయచేసి నమస్కరించి చెప్తున్నాను. ఒక మంచి వాతావరణంలో రాజమండ్రి ముందుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఈవేళ ఈట్ స్ట్రీట్ ఒక్కటే మామూలుగా ఇక్కడ 33 షాపులే కనపడుతున్నాయి. కానీ ఈ 33 షాపులు వెనకాల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు. సరుకు అమ్మేవాడు, సరుకు కొనేవాడు, సరుకు తయారు చేసేవాడు, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ టు మ్యాన్ తీసుకొచ్చి మనకు ఆ సరుకు అందించేవాడు. వీళ్ళందరూ చూస్తే దాదాపుగా 3000 నుంచి 4000 మంది వరకు ఉంటారు. ఇచ్చోళ్ళారా మీరు, నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరేదో మామూలుగా భరత్రామ్ని కార్నరైజ్ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఈ 3000-4000 మంది వాటర్స్ కాదా? వాళ్ళ గుడ్ లుక్స్ మీరు ఉండాలనుకోవట్లేదా? మీరు తీసుకొచ్చి గంపగుప్తంగా 4000 మంది వాటర్స్ని మీరు క్రియేట్ చేసి భరత్రామ్కి అప్పచెప్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పించి రాళ్ళు అయిపోకండి. థ్యాంక్ యూ. 1, 2, 3, 3, 4 తర్వాత 5, 5 తర్వాత 6 రాకపోతుందా? ఇట్లు నక్కా శ్రీనగేష్.